కుటుంబంలో పిల్లల గురించి నువ్వు ఆలోచించాలా, నీ భర్త గురించి ఆలోచించాలా, నీ కుటుంబంలో ఏమి జరుగుతుందో ఆలోచించాలా. ఈ ఆలోచన దేవుడు నీకు అప్పచెప్పాడు. ఏం చేస్తున్నారు? పనులు చేసుకొని సైలెంట్గా ఉండమని చెప్పలే, ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అడగమన్నాడు. నీ కుటుంబం గురించి ప్రార్థిస్తున్నావా? నీ పిల్లల గురించి ప్రార్థిస్తున్నావా? నీ సమస్యల గురించి ప్రార్థిస్తున్నావా? దేవుణ్ణి వెదకాల. మన పని ఏంటో తెలుసా? కుటుంబాన్ని చక్కబెట్టడం మన పని, కుటుంబంలో పిల్లలను చూసుకోవడం మన పని. అంటే పురుషులారా మాకేం బాధ్యత లేదు అనుకోవద్దు. మీకు దేవుడు పని అప్పచెప్పాడు. ఆ పనిని కూడా మీరు సక్రమంగా జరిగించాల. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రైన్ ఉందనుకోండి, ఫస్ట్ కంపార్ట్మెంట్ ఎవరిది? పురుషులదే. దాని వెనకాల ఈ డబ్బాలన్నీ నడుస్తాయి. హల్లెలూయా. అది సరిగ్గా త్రోవలో ఉందనుకో, అవన్నీ కూడా చక్కగా నడుస్తాయి. అది ఒకవేళ ఏదో ట్రాక్ తప్పిందనుకో, డబ్బాలన్నీ పడిపోతాయి. హల్లెలూయా. ఆ మొదటి కంపార్ట్మెంట్ ఎవరో తెలుసా? పురుషులే. కాబట్టి మీరు దైవికంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, మీరు మీ కుటుంబము పిల్లలు కలిసి మీరు దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతారో సమస్యలు మన దగ్గరికి రావండి కదా. యోబు ఏం చేశాడు? అరుణోదయంన లేచి ప్రార్థించాడు. తన కుటుంబము చుట్టూ కంచె వేసుకున్నాడు ప్రార్థన ద్వారా. ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా ఆ పని? ఉదయాన్నే లేచి ప్రార్థించుకుంటున్నారా? భార్య భర్తలు ఇద్దరూ ఏకీభవించి ప్రార్థించండి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థించండి. నాకు సమయం లేదని చెప్పడానికి వీల్లేదండి. ఎందుకో తెలుసా? దేవుడు 24 గంటలు ఇచ్చాడు. నువ్వు 12 గంటలు చేస్తావా, ఇంకెన్ని గంటలు చేస్తావో నీ వర్క్ చేసుకో. కానీ కుటుంబముతో సమయము గడిపే అవకాశం కూడా నువ్వు తీసుకోవాలి. నేను బిజీ అయిపోయినా, నాకేం అవసరం లేదు అని అంటే నీవు ఏదో ఒక రకంగా నష్టపోతావు. నీ కుటుంబంలో నష్టం వస్తుంది. అందుకే నీ పని చేస్తూ నీ భార్యతో, నీ పిల్లలతో నువ్వు సమయం గడపాలా. హల్లెలూయా. అప్పుడే ఆ కుటుంబము స్థిరపరచబడుతుంది. అప్పుడే ఆ కుటుంబము క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది. నీవు క్రీస్తు అనే బండ మీద నీ కుటుంబాన్ని నిలబడబెట్టకపోతే నీవు తొట్టిల్లుతావు. కాబట్టి ఇక్కడ మరి ఇంకో వచనం, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాలా. భార్యకు భర్త మీద విశ్వాసం ఉండాలా, భర్తకు భార్య మీద విశ్వాసం ఉండాలా. విశ్వాసం లేకపోతే మీరు ఎన్ని పనులు చేసినా, ఎంత గొప్ప మరి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరి లక్షలు కోట్లు నువ్వు సంపాదించినా ఇరువురి మధ్యలో సమాధానము దొరకదు. హల్లెలూయా. ఇరువురికి సమాధానం ఉండాలంటే ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలా. నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడండి. నువ్వు ఉద్యోగంలో ఉన్న దేవుడు చూస్తున్నాడు, నువ్వు వ్యాపారంలో ఉన్న దేవుడు చూస్తున్నాడు, నువ్వు ఇంట్లో ఉన్న దేవుడు చూస్తున్నాడు, నువ్వు బయటకు వెళ్ళిన దేవుడు చూస్తున్నాడు, నువ్వే ప్రాంతంలో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కుటుంబము ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే గొప్పది అని అనుకోవాలి. నువ్వు నా కుటుంబంలో నా భార్య, నా పిల్లలు, నేను దేవుని సన్నిధిలో గొప్పవారము అనే ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. దయచేసి మరి ఇక్కడ మరి ఇంకా కొన్ని వచనాలు చూడండి. మరి దేవుడు ఎందుకు మనము ఏకీభవించి ఉన్నప్పుడే ఇతరులను జయించగలుగుతాం. అవునా కదా? అవునా? ఒకే మాట ఉండాలి. వివేచన కలిగి ఉండమన్నాడు దేవుడు. అందుకే వివేచన కలిగి మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదింపబడతాం. చూడండి, ఆదికాండము 1:28 చదవండి. And God blessed them, and God said unto them, be fruitful and multiply, replenish the earth and subdue it. మరి దేవుడు ఒక చక్కని వాక్యం ఇక్కడ చదవయ్యా, తెలుగులో చదువు దాన్ని. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి. తెలుసా? కుటుంబంగా మనందరిని ఆశీర్వదించాడు, మిమ్మల్ని ఆశీర్వదించాడు దేవుడు. వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి
ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? కుటుంబంగా మీరు ఫలించండి అంటున్నాడు. కుటుంబంగా మీరు ఫలించాలా? ఫలించట్లేదు అని అంటే మీరు ప్రార్థనలో లేరు అని అర్థం. మీరు ప్రార్థన చెయ్యట్లేదనే అర్థం. కుటుంబంలో ప్రార్థన జీవితం లేదనే అర్థం. అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా దేవుడు ఆశపడుతున్నాడో తెలుసా? కుటుంబం విషయంలో ఫలించమంటున్నాడు, అభివృద్ధి పొందమంటున్నాడు, విస్తరించమంటున్నాడు. నువ్వు ఉన్న చోటనే ఉండడము దేవుని చిత్తం కాదు. అంటే ఉన్న ప్లేస్ వదిలి వెళ్ళిపోమని చెప్పట్లే నేను. అంటే విస్తరించుట, నీకు అభివృద్ధి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఇప్పుడు పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఉన్నవారు సెకండ్ క్లాస్కి వెళ్ళారు కదా. వాడు వెళ్ళలేదంటే ఫెయిల్ అయిపోయాడు అనమాట కదా. ఈ రోజులలో ప్రమోషన్ ఉంది అన్ని క్లాసెస్కి ఎక్సెప్ట్ 10th అండ్ ఇంటర్మీడియట్. చూడండి, వాడు ఫెయిల్ అయిపోయాడు. నీ జీవితంలో నీ కుటుంబం పరిపాలించడంలో నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావా, అప్గ్రేడ్ అవుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటున్నావా, డిగ్రేడ్ చేస్తున్నావా? మీరు ప్రార్థన జీవితము కలిగి ఉంటే ఎవ్రీ ఇయర్ అప్గ్రేడేషన్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా మరి కృప వెంబడి కృప దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రతి ప్రార్థన మొదటిగా నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతకమన్నాడు దేవుడు. దేవునిలో నీవు ఉంటూ ప్రార్థిస్తూ నువ్వు ముందుకు నడిచినప్పుడు ప్రతి సంవత్సరంగా దేవుడు, ప్రతి వారంగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, మరి అభివృద్ధి పొంది విస్తరించమని సెలవిచ్చిన దేవుడు, నువ్వు ఉన్న చోటనే బాధపడితే దేవుడు ఇష్టపడతాడా నిన్ను? నీ కుటుంబాన్ని ఇష్టపడతాడా? నీ కుటుంబము అభివృద్ధిలోనికి రావాలా? నీ కుటుంబము దీవించబడాలా? నీ పిల్లలు దీవించబడాలా? నీ పిల్లలు అభివృద్ధిలోనికి రావాలా? దేవుని చిత్తం అదండి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. 10th క్లాస్లో ఉన్నవాడు ఇంటర్మీడియట్కి వెళ్తాడు, ఇంటర్లో ఉన్నవాడు డిగ్రీకి వెళ్తాడు. ప్రతి వారము అంటే ప్రతి సంవత్సరము ఒక అప్గ్రేడేషన్ ఉంటుంది కదా. వాళ్ళు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తారు. మరి మనం ఎందుకు వెళ్ళకూడదు? ప్రతి సంవత్సరం మనలో డెవలప్మెంట్ ఎందుకు ఉండకూడదు? ఎందుకు? ఎక్కడ వేర్ ఇస్ ల్యాకింగ్? మీ లోపల ఏది తక్కువగా ఉంది గ్రహించగలుగుతున్నారా? అండర్స్టాండ్ చేసుకుంటున్నారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము దయచేసి ఒకసారి చూడండి. మనలో ఏమి కొదగా ఉందో నేను చెప్తాను. ఎందుకు మనకు మరి ఈ రోజులలో స్థిరత్వం లేకుండా ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఎందుకు మనం అనుభవిస్తున్నామో ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలము సహించును. సహనము చాలా అవసరం కుటుంబంలో. మీకు తెలుసా, నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా, ఒక కుటుంబంలో మీరు చూడండి, ఒకరు యాక్టివ్గా ఉంటే కొందరు నెక్స్ట్ పర్సన్ నార్మల్గా ఉంటారు కదా. గమనించారా? కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు నార్మల్గా ఉంటారు, ఒకరు యాక్టివ్గా ఉంటారు. ఒకరు స్లో ఉంటే ఒకరు ఫాస్ట్ ఉంటారు. ఎందుకు? ఉన్నారా లేదా? ఇద్దరు స్పీడ్ ఉన్నారా? ఇద్దరు స్పీడ్ ఉంటే యాక్సిడెంటే. హల్లెలూయా. నేనంటే నేను, అవునా కాదా? దేవుడు అలా జతపరచలే. మీరు గమనించండి, కుటుంబంలో ఎవరు స్థిరపరచబడతారో దేవునికి బాగా తెలుసు. అందుకే కపుల్ని మీరు గమనించినట్లయితే ఒకరు నార్మల్గా ఉంటారు, ఒకరు కొంచెము ఫాస్ట్గా ఉంటారు. ఒకరు జ్ఞానం కలిగి ఉంటారు, కొందరు సర్దుకుపోయే నేచర్ కలిగిన వాళ్ళు ఉంటారు. భార్య భర్తలను దేవుడు ఆ విధంగా జతపరిచాడు. ఎందుకో తెలుసా? ఒకరు కోప్పడ్డా ఒకరు సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు నేనంటే నేను అనుకున్నారనుకోండి, ఏమవుద్ది? అయిపోద్ది ఆ కుటుంబం సంగతి. దయచేసి ప్రేమైన బిడ్డలారా, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈ కుటుంబం అనేది ఒక్కరోజుతో ఆగిపోయేది కాదండి. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి సంవత్సరాలు తరబడి కుటుంబంలో మనము
మన కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబంలో ఒడదొడుకులను సరిదిద్దుకుంటూ చేసే ప్రయాణం ఇది. హల్లెలూయా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడదొడుకులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. వాటన్నిటినీ సహిస్తూ కూడా ప్రేమ కలిగి ముందుకు నడవడమే కుటుంబం యొక్క బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనకు అనేక విధములైన ఆహారం దొరుకుతుంది, కానీ కుటుంబం గురించి మనకు కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయి. హల్లెలూయా, అవునా? నేర్చుకుంటలేం సరిగ్గా. అందుకే దేవుడు మరి మొన్నటి దినం నేను ప్రార్థించినప్పుడు కుటుంబం విషయంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చదవాలని, నేర్పించాలని ఆశతో మరి ఈ వాక్యమును దేవుడు నాకు చూపించాడు. అది మీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలము సహించును. భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాలి. కొంచెం గడుస్తున్న కొద్దీ సీనియారిటీ పెరిగిపోయి కొంచెము డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి, అవునా కదా? ఫ్యాక్ట్ ఒప్పుకోవాలా, తప్పేమి లేదు. మనకు తెలిసిపోద్ది, ఒకరి స్వభావం ఇంకొకరికి అర్థమైపోద్ది. ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి బాగా తెలుస్తుంది, అవునా కదా? హల్లెలూయా. వీక్నెస్ చూసి దెబ్బ కొట్టకండి. హల్లెలూయా. దేవుడికి అది ఇష్టం లేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో అవి మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు ఎలా ఉండాలట? భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రేమ కలిగి దీర్ఘకాలము సహించాల. దీర్ఘకాలం, ఈ ప్రయాణం అంతా కూడా చాలా సంవత్సరాలు, అవునా? దేవుని కృపను బట్టి. మరి ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించాల. ఏముండాల మనకి? సహనం. భార్యకు మాత్రమే కాదండి, భర్తకు కూడా సహనం ఉండాలి. ఇద్దరి వైపులో చెప్తున్నాను వాక్యం నేను. భర్తకు సహనం ఉండాలా, భార్యకు సహనం ఉండాలా. భార్యకు కోపం వస్తే భర్త కూడా ఒక్కోసారి సైలెంట్గా ఉండక తప్పదు. ఒకవేళ లేదు మేము ఉండమంటే స్టార్ట్ ఫైటింగ్, నో ప్రాబ్లం. అది ఎవరికి? మనకే ఘనహీనత, దేవునికి మహిమ కలుగదు. ఎందుకో తెలుసా? మనం అందరం ఎవరము? అది మర్చిపోవద్దు. మీకు కొట్లాడాలా అని అనిపించినప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ మత్సరము, క్రోధము, కోపము ఎవరిదో తెలుసుకోండి ఫస్ట్. అది ఎవరి గుణం అండి? సాతాను గుణం. నీకు ఒకవేళ కోపం వస్తే ఇమీడియట్గా నువ్వు గుర్తు చేసుకో, అయ్యో సాతాన్ నేచర్ నాలో ఎంటర్ అయ్యింది కాబట్టి నేను ఇలా ప్రవర్తిస్తున్నానని నువ్వు అనుకుంటే నువ్వు స్టాప్, నీవు ఇంకా ముందు అడుగు వెయ్యవు. లేదు అని అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్. ఎవరికి నష్టం అండి? కుటుంబంలో భార్యకు, భర్తకు. ఆ ఎఫెక్ట్ ఎవరికి పడుతుందో తెలుసా? పిల్లల మీద పడుతుంది. జాగ్రత్త సుమ. హల్లెలూయా. మీరు అనుకుంటుండొచ్చు మా పిల్లలకి ఏం తెలియదులే. నెవర్. ఆ విషయంలో మీరు అట్లా అనుకుంటే మాత్రం చాలా పొరపాటు చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అమ్మ. హల్లెలూయా. నేను కుటుంబాల గురించి చెప్పాలనే ఆశతో ఉన్నాను. ఈ ఎఫెక్ట్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? నీవు చేసే ప్రార్థన, నువ్వు చదివే వాక్యము, నీవు నడిపించే మంచి ప్రవర్తన రేపు నీ కుమారుడు, కోడలు ఇద్దరూ ప్రార్థన పరులుగా తయారవుతారు. రేపు నీ కుమార్తె అయితే కుమార్తె, అల్లుడు ప్రార్థన పరురాలు అవుతారు. నీ ఒకవేళ ప్రార్థన మర్చిపోయి నీ సమస్యలను వారి ముందు ఉంచినట్లయితే రేపు వారి జీవితంలో కూడా వాళ్ళు తెలియకుండానే నిన్ను ఫాలో అవుతారు. మీకు తెలుసా? ఇమిటేషన్. చిన్నపిల్లలని మీరు ఆలోచించకండి, వాళ్ళు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు. అంటే నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ప్రతి ఉదయం ప్రార్థన చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా, లేక నువ్వు రోజు పోట్లాట పెట్టుకుంటున్నావా, వాడు బాగా గమనిస్తాడు. వాడి జీవితంలో అది ముద్రింపబడుతుంది. వాడు రేపు పెద్దవాడైన తర్వాత కూడా వాడు ఫ్యామిలీలో ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఈ ఎఫెక్ట్ ఎక్కడికి పోతుందో తెలుసా? నీ పిల్లల జీవితాలకు వెళ్తుంది. నువ్వు ఎంత సమాధానం కలిగి ఉంటావో,
ఎంత సంతోషంగా నువ్వు ఉంటావో వారి జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమ కలిగి దీర్ఘకాలము ప్రేమ దీర్ఘకాలము సహించును అంటే ఒకరిని ఒకరు సహించుకోనండి. పొరపాట్లు ఉండవని చెప్పనండి, జరుగుతూ ఉంటాయి. మనుషులం కదా, ప్రతి ఒక్కరి ద్వారా చిన్న పొరపాట పెద్ద పొరపాట జరుగుతూ ఉంటుంది. క్షమించుకోనండి. దేవుడు మనల్ని క్షమించట్లే? తప్పులు చేయట్లేదా? మనము చేస్తున్నాం. చిన్నదా పెద్దదా మనం కొన్ని పొరపాట్లు అనుకోని విధంగా చేస్తున్నాము. అయినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. తన బిడ్డలుగా స్వీకరించినందుకు క్షమిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అదే తప్పులో ఉంటే నువ్వు పొరపాట్లో ఉంటావు. ఆ తప్పు ఒప్పుకొని వదిలేసి నీవు ముందుకెళ్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. చదువు. దయ చూపించును. ఏముండాలట? భార్య భర్తల మధ్యలో క్వాలిటీస్ ఇవి అండర్లైన్ చేసుకోండి. కుటుంబంలో ఉండాలి. నాట్ ఓన్లీ కపుల్స్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆల్సో. కుటుంబంలో ఉన్న తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిగి ఉండాల్సింది దేవుడు ఈరోజు మనకు చూపిస్తున్నాడండి. దయచేసి ప్రేమ దీర్ఘకాలము సహించును. నీ పిల్లలు ఏమైనా పొరపాటు చేస్తే సహించండి. తెలియదు వాళ్ళకి కదా, పెద్దోళ్ళమైన మనమే ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నాం. మరి పిల్లలు క్షమించండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఏం చూపించాలండి? దయ చూపించాలా? ఒకరి ఎడల ఒకరు దయ చూపించుకోనండి. ప్రేమ కలిగి ఉండండి, ఆదరించండి. తప్పు జరిగినప్పుడు క్షమించండి, సారీ అని చెప్పుకోండి, తప్పు లేదు. నేనెందుకు సారీ చెప్పాలనుకుంటున్నారా? ఎంత పెద్ద తప్పైనా సారీ అని ఒక మాట వింటే సైలెంట్ అయిపోతారు. నువ్వు క్షమించు, నీవు ఇతరులను క్షమించు, నువ్వు క్షమించబడతావు కదా. మనం పరలోక ప్రార్థన చేస్తాం, గడగడా చెప్పేస్తాం కదా, బై హార్ట్ అయిపోయింది అందరికీ, చెప్పేస్తాం. ఏమంటాము? మా రుణములను క్షమించుము, ఇతరుల రుణములను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థన చేస్తాం. అవునా కదా? మన రుణములు అంటే మన తప్పులు ఎప్పుడు దేవుడు క్షమిస్తాడు? నీ కుటుంబంలో నీ భర్త పట్ల నువ్వు క్షమిస్తే, నీ భార్యను క్షమిస్తే, నీ పిల్లలను క్షమిస్తే, నీ చుట్టుపక్కల వారిని నువ్వు క్షమిస్తే, నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే క్షమిస్తే, అప్పుడు నీకు దేవుడు క్షమాపణ ఇస్తాడు. కాబట్టి ప్రేమైన బిడ్డ, ప్రేమ చూపించండి, దయ చూపండి. ఒకరి ఎడల క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉండాలని దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇది డేంజర్ అండి ఈ నేచర్. ఇంగ్లీష్లో దిస్ ఇస్ మ్యాలేజ్ అని ఉంటుంది, MALICE. ప్రేమ మత్సరపడదు. ఒకరిని చూసి ఒకరికి పడకుండా చేసేది సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. మత్సరపడదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒకే కుటుంబం కదా, మరి ఒకరి ఎడల ఒకరికి కోపం ఉండొద్దు, దయ కలిగి ఉండాలా, మత్సరపడొద్దు. మన కుటుంబంలో ఉండకపోవచ్చు, కానీ ఇతరులను చూసి ఒకరి డెవలప్మెంట్ ఉంటే ఇతరులకు కోపం వస్తుంది. మత్సరం అంటే ఏమంటారు, న్యాచురల్గా ఏమంటారు ఏమో తెలియదు దాన్ని. హల్లెలూయా. ఈర్ష. హల్లెలూయా. ఈర్ష, పగ, ద్వేషం. అయ్యా, దేవుడికి ఒక సమయం ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రతిరోజు నీ లిస్ట్ ఉందా దేవుని దగ్గర? లేదా? ఉందా? అటెండెన్స్ ఉన్నదా దేవుని దగ్గర? ఎవ్రీడే మార్నింగ్ ఉండాలండి. ప్రతిరోజు నువ్వు దేవునికి కనబడాలా. దేవుడు ఏమన్నాడు తెలుసా? రేయి మొదటి జామున కనబడమన్నాడు. అంటే ఇప్పుడు 3-4 ప్రాంతంలో మనం కనబడాల. మరి ఇక్కడ మరి ఆ విధంగా మనము ప్రార్థిస్తే మనకొచ్చే సమస్యలను దేవుడు తొలగిస్తాడు కదా. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు. నీకెవ్వరి ఎడల కూడా కోపము, పగ, ఈర్ష ఇవి ఉండొద్దండి. ఎందుకు ఇవి ఉండొద్దు? ఎందుకు ఉండొద్దు మీరే చెప్పాలా. మనము అందరము ఎవరము? దేవుని బిడ్డలము కదా. ఇవన్నీ ఏ లక్షణాలు తెలుసా? మత్సరము, పగ, ద్వేషము, క్రూరత్వము, ఇవన్నీ ఎవరి? సాతాను.
మరి ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఉండే కదా. ఒకప్పుడు మనం రక్షణ పొందనప్పుడు ఈ లక్షణాలన్నీ మనకు కనబడ్డాయి. కానీ ఇప్పుడు మనలో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఉండొద్దు? నీవు దేవుని యొక్క కుమార్తెవు, కుమారుడవు. ఒప్పుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? అవును. నీవు అవునన్నా కాదన్నా మనం క్రీస్తు బిడ్డలమే. ఎందుకో తెలుసా? రక్షణ పొందుకున్నప్పుడే నువ్వు క్రీస్తు బిడ్డగా మార్చబడ్డావు. తన్ను ఎందరూ అంగీకరించురో, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అంటాడు, తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ తన పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఏ అధికారం కలిగి ఉన్నావు? దేవుని యొక్క పిల్లలు అని అనిపించుకునే అధికారం నీకు ఇచ్చాడు దేవుడు. మరి నువ్వు దేవుని పిల్లవే కదా, నువ్వు దేవుని పిల్లవాడివే కదా, నువ్వు దేవుని బిడ్డవే కదా. మరి దయ్యము లక్షణాలు ఎందుకు వస్తున్నాయండి మన లోపలికి? ఎందుకు మీరు ఏమంటారు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాంటి వాటిని మనము అవలంబించకుండా మన హృదయాన్ని స్థిరపరచుకోవాలా. మత్సరము, కోప, పగ, ద్వేషము ఇవన్నీ ఏంటి? సాతాను యొక్క లక్షణాలు. అవి మనలో ఉండకూడదండి. అవి ఎంతవరకైతే మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 30, గోధుమ గింజ చావనిది చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది అని ఉంది. దయచేసి ఆ వాక్యం చూడండి. మనకు నూతనత్వం కావాలంటే యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మనము పగ, ద్వేషము, ఈర్ష ఇవన్నీ పెట్టుకునే వారము కానే కాదండి. మనం ఎవరము? దేవుని బిడ్డలము. దేవుని బిడ్డల్లో ఏముండాలా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికం. ఇది 9 లక్షణాలు మన లోపల ఉండాలా. మనం ఆలోచించుకోవాలా, ఈ 9లో ఎన్ని నాలో ఉన్నాయి? ఈ 9 ఇప్పుడు గలతీ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనంలో ఉంటాయి. చూడండి దయచేసి ఒకసారి అవి చదివిన తర్వాత మనం ఇటు వెళ్దాము. గలతీ 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఇవి మనము కొనసాగించినట్లయితే దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తాము. దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. గలతీ 5 పేజ్ నంబర్ చెప్పండి. ఇంకెవరైనా తీయని వాళ్ళు ఉంటే 171 చదవండి. అయితే ఆత్మఫలమేమనగా, ఇది మనం నోట్ చేసుకోవాలండి. అయితే ఆత్మఫలములేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఎన్ని ఉన్నాయండి? 9. ఇవి ఎవరికి ఉండాలా? మనము కలిగి ఉండాలా. ఎందుకు కలిగి ఉండాలా? మనము క్రీస్తు బిడలుగా మనము రక్షణ పొంది ఉన్నాము. క్రీస్తులో మనము నిలబడి ఉన్నాము కాబట్టి, క్రీస్తు బిడలుగా మనం జీవిస్తున్నాము కాబట్టి ఈ 9 మన లోపల ఉండాలి. ఏది మొదటిది చెప్పండి అందరూ? ప్రేమ కలిగి ఉండాలి. ఉందా మన కుటుంబంలో ప్రేమ? ఒకరినొకరు అసహించుకుంటున్నారా? కోప్పడుతున్నారా? పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ దయచేసి ఈ రోజు నుంచి మనం దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకుందాం. ప్రభువా, నా కుటుంబంలో ప్రేమ మరి సంతోషము మా కుటుంబంలో కనబడాలని ప్రార్థన చేసుకోండి. స్త్రీలైనా సరే, పురుషులైనా సరే. ఎందుకంటే కుటుంబము సంతోషంగా ఉంటేనే, ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది కడవరి గడియ. హల్లెలూయా. సాతానుకు ఎవరు కావాలో తెలుసా? మనమే కావాలా. ఎందుకు మనం కావాలా? మనం క్రీస్తు బిడ్డలం కదా. మంచి ప్రయాణం మనది. మన యాత్ర దేవుని సన్నిధిలో మొదలైంది.
నిత్యరాజ్యానికి మనం ప్రయాణమై వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మనల్ని పడవేయాలని ఈ కడవరి రోజుల్లో కుటుంబంలో చిచ్చులు పెడుతున్నాడు సాతాను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వివేకము కలిగి గ్రహించి ఇది మా కుటుంబంలో జరగవలసింది కాదు, నేను క్రీస్తు బిడ్డను కదా, నా కుటుంబాన్ని నేను సరి చేసుకుంటాను, ప్రేమ కలిగి దయ కలిగి సంతోషంగా నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తానని నువ్వు ప్రార్థించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సంతోషంగా ఏముండాలో కుటుంబంలో? మొదటిగా ప్రేమ, రెండవదిగా సంతోషం. ఉన్న దాంట్లో సంతోషపడండి ప్రియమైన బిడ్డలారా. లేని దానికోసం బాధపడకండి. దేవునికి ఒక సమయం ఉంది. నీ సమయము దేవుని సమయము ఒకటే కాదండి. నీ సమయం వేరు, దేవుని సమయం వేరు. ప్రార్థించడము మానకు. నువ్వేదైతే దేవుణ్ణి అడుగుతున్నావో అడుగుతూ వెళ్ళు, ఒకరోజు అది నీ సన్నిధికి పంపిస్తాడు. హల్లెలూయా. అయ్యో ఇంకా జరగట్లేదు, ఆలస్యమవుతుంది అనుకుంటున్నావా? అద్భుతం చేస్తాడండి మన జీవితాల్లో. హల్లెలూయా. విశ్వాసంతో పోరాటం చెయ్యు. ఇది ఒక యుద్ధమే మనకు ఈ కడవరి రోజుల్లో. క్రీస్తు బిడ్డలమైన మనము అనేక శ్రమలు అనుభవిస్తున్నాం. ఇంకా మనం ధన్యులమండి. వేరే రాష్ట్రాలలో భయంకరంగా మేము చూస్తున్నాం, భయంకరం జరుగుతుంది. క్రీస్తు ప్రేమను బట్టి మనం జీవిస్తున్నాం. మనం అదృష్టం కలిగి ఉన్నాం. నిజంగా దేవుడు మనకు తోడున్నాడు. ఇక్కడ చూడండి, శ్రమలు రాకముందే సరిదిద్దుకొని కుటుంబ పరంగా మనం ప్రేమ సంతోషం కలిగి ఉన్నట్లయితే ఏమున్నా మనము ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి మొదటిగా మరి కుటుంబంలో ప్రేమ ధరించుకోమన్నాడు. రెండవదిగా సంతోషం. హల్లెలూయా. సంతోషించండి, ఉన్న దాంట్లో సంతోషపడండి. మీకు ఏదైతే లేదో దేవుని సన్నిధిలో అడగండి. ప్రభువా, ఇది నాకు కొదువుగా ఉంది. మన దేవుడు విడిచిపెడతాడండి? మనం అడిగింది ఇవ్వకుండా విడిచిపెడతాడా? దేవుడు ఆదామవ్వలకు అన్నీ నిర్మించి వాళ్ళని నిలబెట్టాడు. మరి నీ కోసం నా కోసం కూడా దేవుడు అన్నీ సిద్ధపరిచి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. తెలుసా మీకు? ఈ కుటుంబం అయితే ఈ బిడ్డకు సరిపోతుందని దేవుడు జతపరిచాడు. హల్లెలూయా. ఇది మనం ఏర్పాటు చేసుకున్నది కాదండి. మనం అనుకుంటాం, కానే కాదు. దేవుని కృప ద్వారా జరిగింది. కాబట్టి నీ కోసం నీ కుటుంబం కోసం అన్నీ సిద్ధపరిచాడు. కానీ ఏ సమయంలో ఎప్పుడు ఏది విడుదల చేయాలో అది దేవుడి చిత్తములో ఉంది. హల్లెలూయా. చూడండి, ప్రేమ, సంతోషము, సమాధానం కావాలి ఈ రోజులలో. హల్లెలూయా. మరి నాలుగవదిగా దీర్ఘశాంతం. చదువుకున్నాం కదా, దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ ఉంటే సహిస్తాం, ప్రేమ లేకపోతే ఏమవుతుంది? యుద్ధం. హల్లెలూయా. ప్రపంచంలోనే యుద్ధాలు జరుగుతున్నాయి, మన కుటుంబాలలో ఎందుకండి? కదా. వద్దు. ఈ కడవరి రోజుల్లో జాగ్రత్తగా ఉందాం. మరి దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము. ఈ విశ్వాసము చాలా అవసరం. కుటుంబంలో విశ్వాసం అనేది చాలా అవసరం అండి. సాతాను ఒకరి మీద ఒకరికి ఏం కలుగజేస్తుంది చెప్పాలా? అందరికీ తెలుసు, అంటలేరు కానీ అనుమానం కదా. అనుమానం ఏందట? పెనుభూతమట. హల్లెలూయా. 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 అనుమానం ఏంది? భూతం, దయ్యం. అది మన దగ్గరికి రానియొద్దు. ఎందుకు? అవసరమా మనకి? విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. విశ్వాసం కలిగి ప్రార్థన చెయ్యి. నీ భర్త విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో ఒకరి ఎడల ఒకరు విశ్వాసం కలిగి ఉండాలా. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే వ్యర్థమండి. సాతాను అనవసరమైన ఆలోచనలు కలగజేసి డిస్టర్బ్ చేస్తుంది. దాని పనే అది. ఇప్పుడు సాతాను అంటే చాలా బిజీగా ఉన్నాడట ఇప్పుడు, తెలుసా? ఎందుకు? కడవరి రోజులు కదా. కుటుంబాలు కూల్చాలని వాడి టార్గెట్. మరి ఆ టార్గెట్లో మీరు చిక్కిపోతారా లేకపోతే జయిస్తారా? అది మీ చేతిలో ఉంది. నువ్వు ప్రార్థన పరుడుగా ఉంటే, ప్రార్థన పరురాలుగా ఉంటే నువ్వు జయిస్తావు, లేకపోతే పడిపోతావు. జాగ్రత్త సుమ. హల్లెలూయా.